అబ్జర్వేషన్లో హిందువులందరూ ధర్మం పట్ల క్లారిటీ లేక కాదు. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఒకప్పటి నుండి కాంగ్రెస్ ఉంది, ఇక్కడేమో కేసీఆర్ బంగారు తెలంగాణ అని తెలంగాణ రావాలని ఈ ప్రాంతీయ భేదాలు ఉన్నాయి కదా. ఈ ప్రాంతీయ భేదాల నుండి, కుల భేదాల నుండి తీసేసి మనందరం హిందువులం అనే ఒక ఏకత్వ భావన రావాలి. అర్థమైంది కదా. ఇప్పుడు కులము, మతము, భాష, ప్రాంతము ఇవన్నీ పోయి భారతదేశం మొత్తంలో ఉన్న హిందువులు, సనాతన ధర్మం మొత్తం మనందరం ఒకటి అనే భావనకు వచ్చి మన ధర్మాన్ని కాపాడే వాళ్ళని మనం నాయకులు ఎంచుకోవాలి. ఎందుకు నేను ఊరికే ఈ బీజేపీ పార్టీ కానీ దీని గురించి ఎందుకు తెస్తున్నా అంటే, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా మన భవిష్యత్తును నిర్ణయించేది ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వాళ్ళే. నిజానికి వాళ్ళు సేవకులే, ప్రజాసేవకులే. బట్ వాళ్ళ నిర్ణయాలను బట్టే బిల్స్ వస్తాయి, జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది? ఓటు హక్కు మన దగ్గర ఉంది. మరి ఆ ఓటు హక్కును, ఒక ఓటును 5,000 10,000 అమ్ముకుంటే డివైడెడ్ బై 5 ఏళ్ళు చేస్తే అంటే ఎంత అమ్ముకున్నట్టు? మనం రోజుకి ఎంత కూలి పడ్డట్టు? 50 రూపాయలు కూడా పడదు, 5 రూపాయలు కూడా పడదు. పోనీ ఓటుకు ఒక 10,000 అనుకుందాం శివ. అంటే 5 ఏళ్లకు మనము 10,000 తీసుకొని ఓటేసినాం. అంటే సంవత్సరానికి 2,000 అన్నట్టు కదా. అంటే సంవత్సరానికి 2,000 అంటే రోజుకి ఎంత కూలి తీసుకున్నట్టు మనం? అంటే 365 రోజులు కాబట్టి సంవత్సరానికి పడితే 5 రూపాయలు 10 రూపాయలు పడితే అంటే ఇంత అంటే ఇక్కడ ఎవరి దగ్గర తప్పు ఉంది? మళ్ళీ తిరిగి మూలంలోకి వెళ్తే ప్రజల్లో తప్పు ఉంది. ఆ ప్రజల్లో కూడా హిందువుల్లో పూర్తిగా 100% తప్పుంది. క్రిస్టియన్స్లో క్లారిటీ ఉంది, వాళ్ళు ఏ పార్టీ కోటేయాలి, వాళ్ళకు మంచి చేసి వాళ్ళకు సపరేట్గా, వాళ్ళకు పాజిటివ్గా, వాళ్ళకు రక్షణగా, వాళ్ళకు అన్ని బాగా చేసే పార్టీని వాళ్ళు ప్లానెడ్గా వాళ్ళందరూ కలిసి ఒకటే దిక్కు పడుతున్నాయి ఆ లోట్లు. ముస్లింలది క్లియర్గా పడుతుంది, వాళ్ళకు ఎవ్వరు చెప్పాను కదా ఇంతకుముందు పడుతుంది. మరి హిందువుల క్లారిటీ ఏది, ఎక్కడుంది? అది తెప్పించాల్సింది మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? హిందువుల్ని నిద్రపుచ్చుతున్నారు. కాబట్టి బీజేపీ ఎక్కడ ఉంది? అవును, దేశం మొత్తంలో అంటున్నా, ఇంకా జాగృతి రావాల్సిన అవసరం ఉంది అంటున్నా. అంటే మొత్తం అఖండ భారతదేశం మొత్తం హిందూ దేశంగా మారాలంటారు. హిందూ దేశంగా చట్టబద్ధంగా మారాలి. హిందూ పార్టీ పూర్తిగా, అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో అన్ని రాష్ట్రాల్లో రావాలి. ఓకే, మొత్తం భారతదేశం మొత్తం మ్యాప్ మొత్తం కాషాయం కావాలని. ఎందుకు కావద్దని నేను అడుగుతున్నా. కావాలంటున్నారు కదా, ఎందుకు కావద్దని అడుగుతున్నా. నేను కావద్దని నేను అంటలేదు, నిన్ను అడగట్లే, జనరల్ గా అడుగుతున్నా. ఎందుకు కావద్దు? సరే, కావాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, డన్. మీ పార్టీలో ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది ముస్లింలు ఉన్నారు? బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ హిందుత్వం రిలేటెడ్లో ముస్లిం మోర్చాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? 10% వరకు